ఈరోజు ఈ మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి గారు, యువమోర్చా అధ్యక్షుడు కిరణ్ రెడ్డి గారు, అదేవిధంగా రాజుగౌడ్ గారు, నాగేంద్ర రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మా శ్రీరాములు, గంగన్న, మహేష్, మరి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత ఒకసారి మీ అందరితో కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి మనకు ఎన్నికల షెడ్యూలు సంబంధించి మే 13 మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంగా ఉంది. సో ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉంది. రేపు మొట్టమొదటగా జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల సమావేశాన్ని, ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల, అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకుల యొక్క సమావేశాన్ని రేపు పార్టీ ఆఫీస్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ యొక్క పార్టీ రేపు కార్యక్రమం తర్వాత ఫర్దర్గా రేపటి సమావేశం తర్వాత, ముఖ్య నాయకుల సమావేశం తర్వాత నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. రేపటి సమావేశంలో ఫర్దర్గా నియోజకవర్గాల సమావేశం డేట్లను రేపు అన్ని నియోజకవర్గాలకు కూడా తెలపడం జరుగుతుంది, మీడియా కూడా తెలపడం జరుగుతుంది. సో ఆ తర్వాత మండల వారీగా, ఆ తర్వాత కార్యక్రమాలను, ఆయా నియోజకవర్గాల కార్యక్రమాలను బట్టి, ఆ తర్వాత మళ్ళీ మండల కార్యక్రమాల తర్వాత మళ్ళీ ఫర్దర్గా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఎప్పటికప్పుడు మీడియా సోదరులకు కూడా మా యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమం సంబంధించి మీడియా మిత్రులకు కూడా ఆ సమావేశాన్ని, ఆ యొక్క సమాచారాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ, మీడియా మిత్రులందరూ కూడా పూర్తిగా సహకరించాలని కోరడానికే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సమాచారం ప్రజలకు చేరవేయడంలో మా యొక్క ప్రచార కార్యక్రమంలో మీరు కూడా పెద్ద భూమికను పోషిస్తారనేటటువంటి విషయం మీడియా మిత్రులందరికీ తెలుసు. కాబట్టి మీడియా మిత్రులందరూ నేను కోరేది, ఈ యొక్క ప్రచార కార్యక్రమాల్లో రోజు పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు, మొన్నటి నుంచే పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. మొన్న, నిన్న, ఇవాళ కూడా మార్నింగ్ మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం ఇక్కడ జరిగింది. వాటి సమాచారాన్ని మీకు కూడా ఎప్పటికప్పుడు పంపించడం జరుగుతుంది. ఏ గ్రామం నుంచి ఎవరు చేరుతున్నారు, యూత్ ఏ విధంగా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారనే విషయాన్ని మీకు తెలపడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఆ సమాచారాన్ని ప్రజలకు చేరే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా నెక్స్ట్ 2 days అంటే బుధవారం నుంచి కూడా పెద్ద ఎత్తున మళ్ళీ చేరికలు ఆయా నియోజకవర్గాల వారీగా లేదా మండల కేంద్రాల వారీగా కూడా జాయినింగ్ ప్రోగ్రాంలు ఉండబోతున్నాయి. కాబట్టి మీకు ముందే సమాచారం కూడా ఎక్కడ ఏ మండలంలో, ఏ గ్రామంలో జాయినింగ్ కార్యక్రమాలు ఉంటాయనే విషయం కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. స్టాఫర్స్ కాబట్టి మీరందరూ
ఆ సమాచారాన్ని జిల్లా కేంద్రం ద్వారా ఆయా నియోజకవర్గాలకు లేదా మండల కేంద్రాలకు కూడా మీ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మిత్రులకు కూడా, మీడియా మిత్రులకు కూడా ఇది చేరవేసి ఆ యొక్క సమాచారం జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే మన జిల్లా ఇప్పుడు 5 ముక్కలైంది. 5 ముక్కలో ఈ జిల్లాల సమాచారం వస్తే ఆ జిల్లాలో రాదు, ఆ జిల్లాల సమాచారం వస్తే ఈ జిల్లాలో రాదు. కాబట్టి ఒక పార్లమెంటు సెగ్మెంట్లో మరి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ ఎన్నికల వరకైనా మీరు జిల్లా అనేటటువంటిది కాకుండా పార్లమెంటు పరిధిలో మరి పత్రికలు కూడా ఆ రకమైనటువంటి సహకారాన్ని మరి కోఆర్డినేషన్ని అందిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. పత్రికా మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మరి పార్లమెంటు వారీగా ఏ సమాచారం అయినా ఈ పార్లమెంటు మొత్తంగా ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విధంగా మీ యొక్క సహకారం అందించాలని చెప్పి నేను కోరుతాను. మరి ఈరోజు మొన్న మనకు నాగర్ కర్నూలులో సభ జరిగింది. 3 రోజుల పర్యటన తెలంగాణలో మరి ఈ రోజుతో మరి ప్రధానమంత్రి తెలంగాణలో 3 రోజుల పర్యటన ఈ రోజుతో పూర్తయింది. మళ్ళీ నెక్స్ట్ పర్యటన డేట్స్ వచ్చేంత వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ పర్యటన డేట్లు మళ్ళీ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రధానమంత్రి గారు. మరి మొన్న నాగర్ కర్నూలు సభ గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా పెద్ద ఎత్తున, స్వతహాగా కూడా పెద్ద ఎత్తున యూత్, రైతులు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు. మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాగర్ కర్నూలు కూడా మరి ఆ సమావేశంలో విజయ సంకల్ప సభకు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఆ సభ చాలా మరి విజయవంతమైన సభ. జిల్లాలో ఒక వాతావరణం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఈసారి మా ఓటు నరేంద్ర మోదీ గారికి అనేది ఎవరిని అడిగినా, ఎక్కడ అడిగినా చాలా స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఈసారి మా ఓటు మోదీ గారికి అనేది. సో ఇది దేశం కోసం వేసేటటువంటి ఓటు, దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనేటటువంటి నిర్ణయించే ఓటు. కాబట్టి ఈ ఓటును ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికే, కేంద్ర ప్రభుత్వంలో మరి భారతీయ జనతా పార్టీకే అనేటటువంటి విషయంగా ఈరోజు ప్రతి ఒక్క చోట జరుగుతున్నటువంటి చర్చ మీ అందరికీ కూడా, ఎందుకంటే మీడియా మిత్రులందరూ కింద గ్రౌండ్లో ఎక్కువ పెద్ద ఎత్తున మీకే సమాచారం ఉంటుంది, మీ అందరికీ కూడా సమాచారం ఉంటుందని నేను భావిస్తున్నాను. దీని విషయంలో ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉందనేది, దానికి తగిన విధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ దేశం కోసం మీరందరూ కూడా మాకు సహకరించండి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీని ఇక్కడ కానీ, అదేవిధంగా పక్కన ఉన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ, ఎందుకంటే ఇదే జిల్లా స్టాఫర్ ఇక్కడ నుంచే మెయిన్గా మీ వార్తలన్నీ అన్ని జిల్లా మిగతా కేంద్రాలకు పోతాయి కాబట్టి, జిల్లా కేంద్రాలు కానీ నియోజకవర్గ కేంద్రాలకు కానీ, కాబట్టి మీ అందరి సహకారాన్ని భారతీయ జనతా పార్టీకి అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.